నమస్కారం, నేను మీ మునియా నాయక్. ఈరోజు భాగంగా 7వ తారీఖు మార్చి 2026 సమయం వచ్చేసి 2 గంటల సమయం అవుతుంది. మంచి ఎండలను అయితే తిరుగుతున్నా ప్రతి ఒక్క రైతుల కాడికైతే 100% పోవాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి పేరేపల్లికి అయితే రావడం జరిగింది. రైతు యొక్క అడ్రస్ అయితే అడిగి తెలుసుకుందాము, వేసుకున్న విత్తనం ఏందో అడిగి తెలుసుకుందాము. అదేవిధంగా దీనికి హైట్ ఎంత, దీనికి కాండం శాతం ఎంత, కాపు ఎంత కాసిందనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు భానత్ వీరభద్రం. భానత్ వీరభద్రం. ఓకే, ఏ ఊరిది? పేరేపల్లి మండలం, కారేపల్లి మండలం, ఖమ్మం జిల్లా. ఓకే, ఈ విత్తనం ఏ విత్తనం వేసుకున్నావు మీరు? ఇది చందన 007. ఓకే, ఇది తెంపించారా? ఒక కాపు తెంపించిన, కింద కాపు ఈ నుంచి కింద కాపు తెంపుడు అయిపోయింది. ఎన్ని రోజులు అవుతుంది? తెంపించి ఒక 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. ఓకే, కాయ సైజ్ ఎలా ఉంది? సైజ్ బాగానే ఉంది. పండుకాయ కలర్ ఎలా ఉంది? కలర్ మంచిగానే ఉంది. కలర్ బాగుంది. ఓకే, కింది నుంచి కాపు కాస్తుంది కదా, పైదాకా వచ్చింది కదా. కింది కాయకి పై కాయకి తేడా ఏమైనా ఉందా? ఒకటే సైజ్ ఉంది. ఒకటే సైజ్. నేను కింది కాయ దింపుతున్నా, ఇక్కడ చూడొచ్చు కింది కాయ దింపుతున్నా, ప్లస్ ఇక్కడ పై కాయ దింపుతున్నా. ఏమైనా చేంజ్ అయితే ఏమైనా లేదు కదా? యాస్టీజ్గా చేంజ్ ఉంది. ఓకే, కింది కాయకి పై కాయకి ఒకటే లేదు. ఓకే, తెంపించి ఎన్ని రోజులు అవుతుంది? 10 రోజులు అవుతుంది. 10 రోజులు. కేజీ లెక్క తెంపించా, కూర లెక్క తెంపించినావా? కేజీలే. పండుకాయ ఎన్ని క్వింటాలు అయినాయి? 20 క్వింటాలకు వచ్చింది. ఎన్ని గుంటలు ఇది? 20 గుంటలు. 20 గుంటల 20 క్వింటాల పండుకాయ అయింది. అంటే ఈ పండుకాయ బాగా పండు మీద ఉన్న తెంపినవా, ఆరిపోయిందా? కొంచెం కొద్దిగా ఆరిపోయింది. ఆరిపోయినా కాడ నీకు 20 క్వింటాల దిగుబడి వచ్చింది పండుకాయ. ఆరితే సుమారుగా ఎంత వెళ్ళొచ్చు? ఆరితే 10 వస్తుంది. 10 వస్తుందా? 10 వస్తుంది. ఓకే, అప్పుడు తెంపించినప్పుడు పండుకాయ ఎక్కుందా, పచ్చికాయ ఎక్కుందా? పచ్చికాయ ఎక్కువ ఉంది. ఇప్పుడు సుమారుగా మళ్ళీ ఎన్ని అవుతాయి? మళ్ళీ అంతే అవుతుంది. మళ్ళీ దాని తర్వాత ఇంకేమైనా పూతుందా? పూత అంటే మళ్ళీ తర్వాత మామూలుగా అవుతుంది. మళ్ళీ పిందెలు కూడా ఉన్నాయి కదా? పిందెలు 3వ కటింగ్ పిందెలు అవుతాయి. ఈ 3వ కటింగ్ పిందెలు చాలా ఉన్నాయి. ఇక్కడ చూసిన పచ్చికాయ సెల్ల చక్కగా గడగపడకపోవచ్చు. పిందెలు అయితే విపరీతంగా పిందెలు ఉన్నాయి. ఈ ముదిరిపోయిన కాయలు దింపిన తర్వాత పిందెలు లాస్ట్ కి పిందెల కాయలు ఉంటాయి. ఓకే, ఎలా అనిపించింది నీకు సీడ్ ఇది? దీని హైట్ ఎంత పెరిగింది? హైట్ బాగానే వచ్చింది నాకు, ఇక్కడ నా ఛాతి వరకు వచ్చింది. ఓకే, తోట రైతులు వేసుకోవచ్చా? వేసుకోదగ్గ విత్తనం. లాస్ట్ ఇయర్ నేను యూట్యూబ్ లో చూసిన. ఓకే, యూట్యూబ్ లో అట్లా ఉన్నాయి, మన తోట ఎందుకు లేదని నేను బాధపడుతుండే. ఓకే, నా తోట కూడా యూట్యూబ్ తోట లాగానే ఉంది మంచిగా. ఓకే, చూసిన మీరు ఏదైతే యూట్యూబ్ చూసారో దాని ప్రకారంగానే ఉందా? అదే ఉంది. ఏమైనా చేంజ్ ఉందా? ఏం చేంజ్ లేదు. ఓకే, ఇది నల్లికి ఏమైనా తట్టుకుంటుందా? తట్టుకుంది. ఓకే, నల్లిని తట్టుకుంది. పక్కన మాడిపోయినా కానీ మన తోటలో అంత మాడిపోవడం కానీ, ఏ చిన్న మందు కొట్టినా కూడా మంచిగా రెస్పాన్స్ అయింది. మందులకు రెస్పాండ్ అవుతుందా లేదా? అది కావాలా? మందులకు రెస్పాన్స్ అయింది. ఓకే, పక్క తోట ఎవరిది? పక్కన వేరే వాళ్ళది. దీనికి దానికి వ్యత్యాసం ఏంటిది? చాలా ఉంది వ్యత్యాసం.